అందరికీ మన తండ్రి. ఈరోజు వాక్యము లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆమేన్. ఈ మాటలు మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తేనండి, యేసు ప్రభు వారు గెత్సెమనే వనములో ప్రార్థన చేయుచున్నప్పుడు ఆయన ఎదుటికి ఒక గిన్నె వచ్చి కనబడుతున్నట్లుగా ఇక్కడ వాక్యములో చదువుకున్నాం. ఏమిటి ఆ గిన్నె అని మనం ఆలోచన చేస్తే, ఆ గిన్నెలో ఏముంది అని మనం ప్రశ్నించుకుంటే, ఆ గిన్నెలోనండి పాపము, పాప ఫలితాలు, అవమానములు, హేళనలు, మరి ఇంకను చూస్తా ఉంటే దోషులతో నిండిపోయిన గిన్నె. ఆ గిన్నెలో ఉన్న పాపము బుసలు కొడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఆ గిన్నె ప్రభు ఎదుటికి రాగా ప్రభు ప్రార్థన చేస్తామన్నారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా ఎడల జరగాలి అని ఒక చక్కని ప్రార్థన చేయించిన సందర్భంలో యేసు ప్రభు వారి యొద్దకు ఒక దూత పంపబడ్డారు. ఆ దూత వచ్చేంటండి యేసు ప్రభు వారిని బలపరుస్తా ఉన్నారు. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు ఎలా బలపరచబడ్డారు, యేసు ప్రభు వారు దూత ద్వారా ఎలా బలపరచబడ్డారు, దూత ప్రభుతో ఏమి చెప్పారు అని దైవ సన్నిధిలో నేను ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి అందించిన వాక్యం ఏమిటి అంటే, కీర్తనలు 91వ కీర్తన ఈ యొక్క 15-16 వచనాలు కనుక మనము చదివితే, అక్కడ ప్రభు ఎలాగునా బలపరచబడ్డారో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన మాటలు చదువుతా ఉన్నా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అనే మాటలు పరిశుద్ధాత్మ తండ్రి చదవమన్నప్పుడు చదువుతుండగా, ప్రభువా ఈ విధముగా బలపరచబడ్డావా అని ఎంతో సంతోషించిన సందర్భము మరి కనబడతా ఉంది. కనుక దేవుని వాక్యము శ్రమలో మనకి ఏమిస్తుందంటండి, ఆదరణ కలిగిస్తా ఉన్నది. దూత ద్వారా యేసు ప్రభు వారు బలపరచబడినట్లుగానే ఎన్నో పర్యాయములు శ్రమల యందు, సమస్యలు యందు, కష్టములు యందు మనము కృంగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటండి, తన వాక్యాన్ని పంపించి మనల్ని ఆదరిస్తూ ఉంటారు. ఆయన వాక్యము మన బాధలలో నెమ్మదిని కలిగజేసేది. మన శ్రమలో ఏం చేస్తుందంటండి, మనల్ని ఓదారుస్తూ ఉన్నది ఆయన మాట. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా శ్రమలో లేదా కష్టంలో ఉన్నట్లయితే ప్రభు విడిచిపెట్టు వారు కాదు, కానీ ప్రభు ఏం చేస్తారంటండి, శ్రమల యందు ఆదరణ కలిగజేస్తారు, ఓదారుస్తారు. అంత మాత్రమే కాదు, కానీ విడిపించి గొప్ప చేయవారు. శ్రమల నుండి ఏం చేస్తారంటండి, మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు మనకున్నారు. కనుక ఏ విషయములందు దుఃఖపడకుండా, ఏ విషయములందు కృంగిపోకుండా, శ్రమల యందు ధైర్యము కలిగి, యేసు ప్రభు వారు మనకి మంచి మాదిరిగా ఉన్నారు కనుక ఆ మాదిరిగా ఉన్న ప్రభు వైపు చూస్తూ మనము శ్రమలో ముందుకు సాగితే ఏం పొందగలమంట, గెలుపు సాధించగలము. అట్టి గెలుపు ప్రభు ఈ దినము మంటల ఆదివారపులో ఏకీభవించిన మనకి ప్రభు దయచేయును గాక.